శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మీతో చిన్న అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య అందరూ అరుణాచల క్షేత్రాన్ని గురించి చెప్తుంటే నాకు నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనిపించింది. 2014లో జనవరి నెలలో నేను మా చిన్నమ్మాయి మద్రాసులో ఉంటున్న మా చెల్లెలింటికి వెళ్ళాము. అయితే ఎప్పటి నుంచో మా చెల్లెలతో నేను అంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని. అయితే అనుకోకుండా మా మరిది గారికి శని ఆదివారాలు సెలవులు రావడంతో ఇంకొక రోజు శుక్రవారం కూడా సెలవు తీసుకొని పొద్దున్నే బయలుదేరి అరుణాచలం కారులో వెళ్ళాం. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని భోజనం చేసి మళ్ళీ వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 తర్వాత అరుణాచలేశ్వరుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళని కూడా దర్శనం చేసేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ భోజనం చేసి రాత్రి వరకు రెస్ట్ తీసుకొని 2:30కి రాత్రి లేచి స్నానాలన్నీ చేసి బయటకు వచ్చాం. బయటకు వస్తే కొత్తగా మొదటిసారి రావడంతో మాకు ఏమీ తెలియలేదు. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద కనిపించట్లేదు. సరే ఏదో ఒకటిలే అని బయలుదేరి రోడ్డు మీదకి వెళ్ళేసరికి వినాయకుడి గుడి కనిపించింది. వినాయకుడిని దండం పెట్టుకొని అక్కడి నుంచి నడక ప్రారంభించాము. ఆ ప్రదక్షిణ చేస్తూ ఉండగా వెనక నుంచి మాకు ఒక నల్లని కుక్క వెనక ముందు మధ్యగా నడుస్తూ ఉంది అన్నమాట. అది అలా చాలా దూరం వరకు వచ్చింది మాతో. వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళాక అది వెళ్ళిపోయింది. ఈలోపుగా మేము అన్ని స్తోత్రాలు దేవుడికి సంబంధించినవన్నీ చదువుకుంటూ మొత్తం మీద ప్రదక్షిణ పూర్తి చేసాం. పూర్తి చేసి వచ్చి మళ్ళీ ఒకసారి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి భోజనం చేసి ఇంకా బయలుదేరాము మద్రాస్కి. ఈలోపుగా మద్రాస్కి బయలుదేరే ముందర రూమ్ దగ్గర ఎవరో పుస్తకాలు అమ్ముతుంటే కొన్నాం. అయితే కారులో ఒక పుస్తకం తీసి మా చెల్లెలు చదువుతూ ఒక విషయం చెప్పింది. ఏంటంటే, అక్క ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగే సిద్ధులు ఒక కుక్క రూపంలో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పింది. ఓహో, అయితే మనని వెనకాల వచ్చిన కుక్క ఎవరో సిద్ధుల యొక్క రూపమేమో అనుకొని చాలా ఆనందించి మళ్ళీ పునర్దర్శనం చేసుకోవాలని దండం పెట్టుకొని మద్రాసు వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇలాంటి అనుభవం మీకు ఏమైనా జరిగితే తెలియజేయండి.